సయాటికా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏంటంటే ఒక పక్క కాలు లాగడం. చాలామందిలో మనం గమనించినట్టయితే ఇక్కడ నుంచి ఈ కాలంతా లాగుతూ ఉంటుంది. అది లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ. మనం ఇంతకుముందు వీడియోలలో ఏంటంటే నడుము నొప్పికి సంబంధించిన పాయింట్ అనేది చెప్పుకున్నాము. అట్లాగే భుజం నొప్పికి సంబంధించినటువంటి పాయింట్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ ఒక పక్క కాలు లాగడం సమస్య ఉన్న వారి కోసం నేను ప్రెషర్ పాయింట్ హెల్త్ టిప్స్ చెప్పబోతున్నాను. ఈ ప్రెషర్ పాయింట్ మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా ఏంటంటే చాలా తక్కువ టైంలో మీకు నొప్పి అనేది రిలీఫ్ అవుతుంది. దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే L4 L5 డిస్కంప్రెషన్ కానీ లేదు పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు ఈ కాలు లాగడం సమస్య అనేది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన పాయింట్ మన చేతులలోనే ఉంటుంది. ఇది సుజోక్ థెరపీ కొరియన్ సిస్టమ్ అన్నమాట. సు అంటే చేతి, జోక్ అంటే కాలు. ప్రొఫెసర్ పార్క్ జావు కొరియన్ ప్రొఫెసర్ దీన్ని డిస్కవర్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనం ఏంటంటే సీడ్ థెరపీ అంటే విత్తనాల ద్వారా మన నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవచ్చో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇది సమస్య ఉన్నవారు మీరు ప్రాక్టీస్ చేయండి. నేనైతే ఇప్పటి వరకు చాలామందికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చి నొప్పి అనేది తగ్గించడం అనేది జరిగింది. మీకు మీరుగా ఇది చేసుకోవచ్చు. దీంట్లో ఏ సైడ్ మీకు నొప్పి ఉంటే ఆ పక్క, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాలు లాగడం ఉన్నప్పుడు ఏంటంటే ఈ రెండు ఫింగర్స్ మధ్యలో మీకు పాయింట్ అనేది వస్తుంది. దీన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లాగే రైట్ సైడ్ కాలు లాగే వాళ్ళు రైట్ హ్యాండ్ తీసుకోండి. చూపుడు వేలు, మధ్య వేలు మధ్యలో ఉన్నటువంటి పాయింట్ మీరు ఈ ఏరియా ప్రెస్ చేసుకుంటే మీకు నొప్పి ఉన్నటువంటి పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ సీడ్ థెరపీ కంటే ముందు మీరు ఏంటంటే కొంత ఏదన్నా ఒక ఆయిల్ తీసుకొని, కొబ్బరి నూనె కానీ లేదు ఏదో ఒక ఆయిల్ తీసుకొని మాయిశ్చరైజర్ తీసుకొని ఈ ఏరియాను మీరు మసాజ్ చేసుకోండి. ఈ ఏరియాను మసాజ్ చేసుకోవడం ద్వారా మీకు ఏంటంటే ఈ కాలు లాగడంలో మంచి రిలీఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అట్లాగే సీడ్ థెరపీ గమనించినట్టయితే ఈ విధంగా ప్లాస్టర్కి ఒక విత్తనాన్ని తీసుకొని ఎక్కడైతే మీకు నొప్పి ఉన్నటువంటి పాయింట్ ఉందో ఆ ఏరియాలో ఈ విధంగా సీడ్ను మీరు అప్లై చేయండి. కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్లో ఈ ప్లేస్లో అప్లై చేసుకోండి. రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు రైట్ సైడ్ ఈ ప్రెషర్ పాయింట్ ఏరియాలో సీడ్ అనేది అప్లై చేసుకోండి. ఇది ఒక 6 అవర్స్ ఉంచుకోవాలి. అరగంటకు ఒకసారి మీరు ప్రెస్ చేసుకోండి. ఖచ్చితంగా నొప్పిలో రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఎందుకంటే ఇది రాత్రిపూట ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రెషర్ పాయింట్ వాడుకోవడం ద్వారా పెయిన్ రిలీఫ్ నుంచి బయటపడవచ్చండి. మీ యొక్క అనుభవాలను కామెంట్ రూపకంగా మాకు ఖచ్చితంగా తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. మీ డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ.